మన కల్వకుంట్ల కవితకి ఏం చెప్తుందంటే, నేను వాళ్ళలాగా, వీళ్ళలాగా ఉదార స్వభావం కలిగినదాన్ని కాదు. ఏదో ఆంధ్ర నాయకుల విగ్రహాలైతే ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. నేను అధికారంలోకి రావడంతోటే వాటినన్నిటిని పీకి ఆంధ్రాకి పార్సిల్ చేసి పంపిస్తాను అని చెప్తుంది. అక్క, మీ నాయన తెలంగాణ సాధించింది అధికారంలో ఉన్నప్పుడు కాదు. కనీసం ప్రతిపక్ష స్థానం లేనప్పుడే ఆయన పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. ఇప్పుడు ఆంధ్ర నాయకుల విగ్రహాలు పీకి ఆంధ్రాకి పంపించడానికి నీకేం అధికారం అవసరం లేదు. దయచేసి వెంటనే కొంతమంది గొట్టంగోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా కలిసి అక్కడ ఉండేటటువంటి ఆంధ్ర నాయకుల విగ్రహాలు మొత్తం పీకి మీరు ఆంధ్రాకి పార్సిల్ చేసి పంపించండి. ఆ తర్వాత హైదరాబాద్లో ఉండే 4-5 కంపెనీలు కూడా ఒక 2 కర్ణాటకకి, 3 ఆంధ్రాకి పరుగులు పెడతారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే తెలంగాణ ప్రజలకి పంగనామాలు పెట్టండి హైదరాబాద్లో కూర్చొని. ఒక్కసారి సంక్రాంతి రోజు హైదరాబాద్ మొత్తం తిరిగి చూస్తే ఆంధ్ర వాళ్ళు లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటో మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది.